31 డిసెంబర్ లోపు ఈ చిన్న పని చేయకపోతే మీరు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కూడా అవ్వదు. గోల్డ్ జ్యువెలరీ కొనాలనుకున్నా కూడా 2 లక్షలకు మించి గోల్డ్ జ్యువెలరీ కొనలేరు. మీ బ్యాంక్ అకౌంట్లోని 50,000కు మించి క్యాష్ డిపాజిట్ చేయలేరు. ఈవెన్ మీరు స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం అవ్వదు. సో ఈ ప్రాబ్లం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అన్నది కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. డైలీ షేర్ చేసేటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాన్ ఆధార్ 2 లింక్ చేసుకోవాలని చాలా కాలం నుంచి చెప్తుంది కదా. సో ఈ పాన్ ఆధార్ లింకింగ్ యొక్క డెడ్ లైన్ ఈ డిసెంబర్ 31. సో డిసెంబర్ 31 లోపు మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ కనుక చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ అన్నది క్యాన్సిల్ అయిపోద్ది. సో మీ పాన్ కార్డ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేస్తారు. సో అందుకనే మీ పాన్ ఆధార్ అసలు లింక్ అయిందా లేదా ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అని గూగుల్లో కొట్టారనుకోండి, ఫస్ట్ లింక్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేశాక కొంచెం కిందకి డ్రాగ్ చేశారనుకోండి, పాన్ ఆధార్ లింకింగ్ స్టేటస్ అని కనపడుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూపెడతాను చూడండి. సో దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, లింక్ అయి ఉంటే ఆల్రెడీ లింక్డ్ అని మీకు వస్తుంది అక్కడ మెసేజ్. ఒకవేళ లింక్ అయి లేదనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి కొంచెం కిందకి డ్రాగ్ చేశారనుకోండి, పాన్ ఆధార్ లింక్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి 3 స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ ని మీరు జస్ట్ కంప్లీట్ చేసేస్తే మీ పాన్ ఆధార్ 2 లింక్ అయిపోతే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడచ్చు. ఇప్పటికీ కూడా పాన్ ఆధార్ చాలా మందిది లింక్ అవ్వలేదు. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి.